నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గ్లోబల్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు బంగారం వెండి ధరలను శాసిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు తొలగిపోవడం, ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల ఆలోచన విధానాన్ని మార్చేశాయి. యుద్ధం ముగిసిందనే సంకేతాలతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కీలక ప్రకటనలు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రభావం నేరుగా మన హైదరాబాద్ బులియన్ మార్కెట్ పై కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలను పరిశీలిస్తే వరుసగా రెండో రోజు ధరలు దిగి వచ్చాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు 540 మేర తగ్గి 1,51,807 వద్దకు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తులంపై 500 మేర క్షీణించింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,39,055 రూపాయలకు చేరుకుంది. గత 2 సెషన్లలో కలిపి దాదాపుగా 1000 రూపాయల వరకు ధర తగ్గడం కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తోంది. వెండి ధరల విషయానికి వస్తే దేశీయంగా వెండి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. కిలో వెండి ధర 2,74,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండికి పారిశ్రామికంగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు భారీగా పెరగకుండా స్థిరంగా ఉండడం గమనార్హం. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $55 పెరిగి $4,755 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే దాని ప్రభావం రేపు లేదా ఎల్లుండి మన దేశీయ మార్కెట్ పై పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ స్వల్ప తగ్గుదల ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. ట్రంప్ అనుసరించే ఆర్థిక విధానాలు, డాలర్ విలువలో వచ్చే మార్పులు రాబోయే రోజుల్లో పసిడి దిశను నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ధరల తగ్గుదల వినియోగదారులకు కొంచెం మంచి అవకాశంగా కనిపిస్తోంది.